అర్జెంట్గా ఈ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో కనుక్కోండి. అదెంత పని సార్, మన ఫామ్ హౌస్ లో పాలేరిని అడిగితే చెప్తాడు. ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ అమ్మాయి డీటెయిల్స్ మాత్రం నాకు కావాలి. ఓకే సార్. తప్పకుండా సార్. రమణయ్య, రమణయ్య అన్నా. రమణయ్య, ఇందాక ఒక అమ్మాయి పాట పాడిందే, ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఆనందినండి. ఆనంద్. ఆ అమ్మాయికి పెళ్ళయిందా? ఇంకా లేదు. ఎలా ఉంటుంది, బాగుంటుందా? హైట్ ఎంత? ఎవరుగా నీలాగా ఎవరు 2 అడుగులు ఉండరులే. నోరు మూసుకో, నువ్వు పెద్ద అమితాబ్ బచ్చన్వి. రమణయ్య, తెల్లగా అందంగా నాలా ఉంటుందా? అబ్బా. ఆగండి. రమణయ్య, ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ? ఆ అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా? ఈ పక్కనే అండి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయి చాన్నాళ్ళైందండి. వాళ్ళ మేనత్త దగ్గర ఉంటుందండి. వాళ్ళ మావ బావ ఉన్నారు చూడండి, వాళ్ళు పక్క ఎదవల్లండి. వాళ్ళకి ఎవరి ప్రాణాలు లెక్కలేదండి. చూడు రమణయ్య, ఆ అమ్మాయి గురించి చాలా బాగుంది. నువ్వు తన్ని మాకు పరిచయం చేస్తే మన సినిమాలో ఒక పాట పాడించాలి. అయ్య బాబోయ్, ఆ మాట మాత్రం నాకు చెప్పకండి. ఆ పక్కనండి ఇల్లు. వెళ్ళేదుంటే వెళ్ళండి. సరే పదండి వెళ్దాం. రేయ్, ఎంత ధైర్యంరా నీకు? నా తోటలోనే దొంగతనం చేస్తావా? బతికి పట్టుకెడదామని? అయ్యా, తప్పు అయిపోయింది అయ్యా, క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయనయ్యా. ఆ తెలివి ముందుండాలిరా ఎదవా. అయ్యా, పట్టకండి అయ్యా, వదిలేయండి సార్, అయ్యా. వాళ్ళు చాలా డేంజర్ అని ఆ రమణయ్య మనకి అలారం మోగినట్టు చెప్పాడు సార్. అయినా వినలేదు. వద్దయ్యా, చూడండి సార్, పట్టకండి మన అయ్యా. కళ్ళ ముందే నరకం ఎలా కనబడుతుందో. పదండి సార్, వెళ్ళిపోదాం. రండి సార్, వెళ్ళిపోదాం. ఒకసారి నా ప్రయత్నించకుండా వెళ్ళకూడదయ్యా. రా. సార్ రేయ్, ఎవర్రా మీరు? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూసినట్లేదు. ఏం పని మీద వచ్చారు? నా పేరు రవిప్రకాష్, మ్యూజిక్ డైరెక్టర్ని. వీళ్ళిద్దరు నా అసిస్టెంట్. నమస్కారం. సినిమాలకి అయితే ఏంటయ్యా? ఇందాక ఒక అమ్మాయి పాట పాడడం విన్నాం. చాలా బాగా పాడింది. ఎవరు అని ఆరా తీస్తే తను మీకు కాబోయే కోడలని తెలిసింది. మీరు ఒప్పుకుంటే తనతోటి మా సినిమాలో ఒక పాట పాడిద్దాం అనుకుంటున్నామండి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా కాబోయే కోడలతోటి సినిమాలో పాటలు పాడిస్తావా? సార్, నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. మీ కోడలు ఒక్క పాట పాడితే చాలు, తన లైఫే మారిపోతుంది. సమాజంలో గుర్తింపు, గౌరవం, డబ్బు అన్నీ వచ్చేస్తాయి. చూడు, నా గురించి తెలియకుండా వచ్చినట్టున్నారు. సినిమాలు పాటలు మాకు పడవు. అలవాడే. మేము చెప్పేది కొంచెం. పెద్ద ఆయన చెప్పిండుగా, మూసుకొని వెళ్ళిపోండి. సార్, ఆ అమ్మాయికి సింగర్గా మంచి భవిష్యత్తు ఉంది. మీరు ప్రోత్సహించండి సార్. మాటలతో చెప్తే విన్నారా? పోతారా, నరికి పారేయమంటారా? సార్, ఎందుకు వచ్చిందండి, మనం వెళ్ళిపోదాం. ఉంటామండి. ఆనందిని, ఏంటమ్మా ఏదో దిగులుగా ఉన్నావు? అమ్మ నాన్న గుర్తొచ్చారత్తయ్య. వాళ్ళు బ్రతికున్నప్పుడు నేను పాట పాడితే నన్ను ఎంతో ఆప్యాయంగా దగ్గర తీసుకొని అభినందించేవారు. కానీ మావయ్య బావ ఏంటి, నేను పాట పాడతానంటే అడ్డుపడుతున్నారు. వాళ్ళంతేనమ్మా, మంచి చెడు తెలియని పరమ మూర్ఖులు. నేను ఒక మంచి సింగర్ అవ్వాలని మా అమ్మా నాన్న వాళ్ళు కోరుకునేవారు. కానీ ఆ కోరిక తీరకుండానే వాళ్ళు నాకు దూరం అయ్యారు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ముందు టిఫిన్ తిను, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకేనా? సార్, కాఫీ తీసుకోండి సార్. సార్, పనివాని చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీ వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు. నా మాట విని మీరు కూడా వెళ్ళిపోండి సార్. ఆ అమ్మాయి గురించి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి సార్, తెచ్చుకోకండి. ప్రాణాలదేముంది రమణయ్య, పుడతాము చేస్తాము. అనుకున్నది సాధించలేనప్పుడు బ్రతికి కూడా ప్రయోజనం లేదు. ఆనందినితోటే ఏదేమైనా సరే ఆ పాట పాడిస్తాను. నువ్వు వెళ్ళు.
ఎలా ఉన్నాను అత్తయ్య? ఎలా చెప్పనమ్మా, నీవు ఆ వీణ పట్టుకుని వస్తుంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే నడిచొస్తున్నట్టుగా ఉంది. అత్తయ్య, అమ్మలేని నాకు అమ్మలోటు తీర్చావు. మొదటిసారి పాడడానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించవా? మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. పాడాలన్న నీ ఆశయంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు రావాలని ఆ ముక్కోడి దేవతలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది, నువ్వు పాడాలనుకున్న పాట ఒక్కసారి పాడి వినిపించవు? అలాగే అత్తయ్య. ఆనందిని, ఏంటే నువ్వు చేస్తున్న పని? నువ్వు పాడటానికి వీలేదని ఎన్నిసార్లు చెప్పాలి? దేవా, పాప అమ్మాయి ముచ్చటపడి పాట పాడాలనుకుంటే ఏంట్రా నువ్వు దాన్ని అడ్డుకుంటున్నావు? ఇవాళ పాడతానంటుంది, రేపు ఇంకేదో అంటుంది. అన్నిటికీ తలుపుతూ చేతగాని విధంలా చేతులు ముడుచుకొని దగ్గరుండి సాగనంపాలా? ఎల్లుండి దీనికి నాకు పెళ్లి. 2 రోజులు ఇది ఇంటి నుంచి బయటికి పోవడానికి వీల్లేదు. బావా, వద్దు బావా. బావా, నీకు దండం పెడతాను, నన్ను ఆపద్దు బావా. వచ్చాక నువ్వేం చెప్తే అది చేస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను బావా. నేను ఇంతగా చెప్పినా నీకు అర్థం కావట్లేదా? రే దేవా, అమ్మా, నువ్వు ఎంత అడ్డుపడ్డా నేను పాడతాను. ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు. అడ్డు తప్పుకో. సార్, నేను వచ్చేసాను. నేను పాడడం ఇంకెవరూ ఆపలేరు. మీరు చెప్పిన పాట బాగా ప్రాక్టీస్ చేశాను. ఒకసారి పాడి వినిపించమంటారా? ఆనందిని, చెప్పండి సార్. నీ ముఖం మీద ఈ బట్టల మీద రక్తం ఏంటి? ఒక మంచి పని చేసే ముందు ఇలాంటివన్నీ ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎదిరించి ముందుకు పోవడమే. పాట పాడమంటారా సార్? హా. సంజనమ్మ, నువ్వు చెప్పినట్టే బావని తీసుకొచ్చాం. అన్నయ్యలు, ఎవరిని పడితే వాళ్ళని అడ్డంగా ఇరక్కుమ్మేయడం కాదు, అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చెయ్యాలి. అలాగేనమ్మా, నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాం. భవానీ, సంజనని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు, మర్యాదలు చూడు. అట్టగేనమ్మా. అయ్యో, మీరు ఇంకా నిలబడి ఉన్నారా? కూర్చోండి. ఏ సంజన, అసలేంటిదంతా? మేమంతా చూస్తుంది నిజమేనా? అసలు నువ్వేనా? మీ అన్నయ్య పేరు చెప్తేనే ఒళ్ళంతా చెమటలు పట్టివి నీకు. అలాంటిది అసలింత ధైర్యం ఎలా వచ్చిందే నీకు? సంజన, మను, మీరేంటి ఇలా వచ్చారు? మా అన్నయ్య చూశాడంటే ఇంకేమైనా ఉందా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి మను. ఏంటి నువ్వు మాట్లాడేది? నన్ను ఇక్కడికి తీసుకురమ్మని మీ అన్నయ్య మనిషిని పంపింది నువ్వేగా? నీకేంటో పిచ్చి పట్టిందా? నేను మిమ్మల్ని రమ్మని పిలవడం ఏంటి? ఎప్పుడు దొరుకుతావా చంపేద్దామా అని అన్నయ్య కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. నా చేతులతో నిన్ను చంపుకుంటానా? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మను, వెళ్ళండి. ఆగండి, అప్పుడే వెళ్ళిపోమంటారటమ్మా. కొంచెం కాఫీ తాగెళ్తారులేమ్మా. ఇవ్వండ్రా. సంజనమ్మ, తీసుకోండి. మీ ఫ్రెండ్స్ కోసం ఏమైనా స్పెషల్ గా ప్రిపేర్ చేయమంటావా అమ్మా? స్పెషలా? అంటే మను మీద, మా ప్రేమ మీద అన్నయ్యకి కోపం పోయిందా? అరే, ఇంకెక్కడ కోపం అమ్మా? ఫామ్ హౌస్ లో నువ్వు ఇచ్చిన డోస్ కి మా అందరికి తడిసిపోయిందమ్మా. అవునమ్మా, తడిచిన పాయింట్ ఇంకా ఆరలేదు. నిజం చెప్పాలంటే 4 రోజులు బతికిస్తారంటూ కాలం గడుపుతున్నావు అమ్మా. అన్నయ్య, మను ఏదో తెలియక వచ్చేసాడు అన్నయ్య. క్షమించి వదిలేసే అన్నయ్య. ఏం చెయ్యకన్నయ్య. ఒంటో సీము నెత్తురు ఇంకిపోయినాదా లేక పౌరుషం చచ్చిపోయినాదా? ఏందే వాడిని వదిలేది? వాడిని వాని ఫ్రెండ్స్ ముక్కలు ముక్కలు కింద నరికేస్తా.
చందు, ఆగు, please కొట్టొద్దు. ఇదిగో అయ్యా, వీడు ఇక్కడే ఉన్నాడు. కొట్టకండి సార్. రేయ్ భద్రం, ఇంటికి కాబోయే అల్లుడి మీద చేయి చేసుకుంటావా? మర్యాదగా ఆయన కాలు పట్టుకుంటావా లేదా? అక్క నువ్వు అట్లా కోపం చేయకక్క, బావ కాలు పట్టుకోరు కదక్క, అంతే కదా, మేము పట్టిసక్క. కాళ్ళు పట్టుకోన్నా కాబోయే మొగుడే కదన్నా. ప్లీజ్ అన్నా, నా మాటినన్నా, నా ఇల్లన్నా. క్షమించేమా బావా, క్షమించు బావా, సారీ తప్పైపోయింది బావా. పర్లేదు పర్లేదు. భవానీ, వెళ్ళి అమ్మాయిని అలంకరించి తీసుకురా. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇద్దరం వెళ్ళి అలంకరించి తీసుకొద్దాం. నీ జీవితం ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? ఏం మను, అమ్మాయి నచ్చిందా? ఇప్పుడే బాగా చూసుకో. మొహమాట పడ్డావంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. నచ్చినట్టేగా? భద్రం, పెళ్లి చూపులు అయిపోయాయి, మరి కట్న కానుకలు ఏమిస్తావో చెప్పు. అన్న చెప్పేదేముందమ్మా, ఏది అడిగితే అది ఇస్తాడు. అయితే ఇంకే ఉంది, పెళ్లి చూపులు అయిపోయాయి, కట్న కానుకలు అయిపోయాయి, ఇక మిగిలింది పెళ్ళే. ఈ శుభ సందర్భంలో అబ్బాయి వాళ్ళకి ఏదన్నా గానా భజన పెట్టించు, లేదంటే మాట వస్తుంది. లేదమ్మా, మాట రాకుండా మంచి ప్రోగ్రాం పెట్టిస్తాం.